కూడా ఇనాగ్రేట్ చేయడానికి ఏపీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడు వస్తున్నారు. మొత్తం అక్కడ సభది చూశారు కదా, అది స్టేజ్ అది వేశారు. ఇక్కడ విజిట్ చేసి అక్కడ స్పీచ్ అయితే స్టార్ట్ చేస్తారు. అక్కడ ఉంది కదా క్రీన్, గజమాల వేయడానికి అనుకుంటా, చూడాలి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా రాలేదు, వచ్చి సోలార్ అంతా కూడా విజిట్ చేస్తారు. అదిగోండి గజమాల క్రేన్ తెచ్చారని చెప్పాను కదా, చూడండి. ఈ సోలార్ అయితే ఇన్స్టాలేషన్ అయితే జరుగుతుందండి. చూడండి, మీకు శాంపుల్ చూపిస్తాను. ఇదిగోండి, ఇవన్నీ ఇనాగ్రేట్ చేయడానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన సీఎం అయితే వస్తున్నారు. అతని కోసమే అదిగోండి గజమాల. ఈజ్ ఆన్ ద వే. కంప్లీట్ వీడియో చేసి చూపిస్తాను, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. మామూలుగా లేదు జనం. అక్కడ స్పీచ్ చేస్తారు కదా బాబు గారు, అదిగండి అక్కడ టెంట్ ఉంది కదా, టెంట్ అంతా ఫుల్ అయిపోయి బయటకు ఉన్నారు. ఇంకా బాబు గారి కోసం వెయిటింగ్. ఇదిగోండి సీఎం అయితే వస్తున్నారు, కాన్వే స్టార్ట్ అయింది. ఇదిగోండి కాన్వే చూడండి లైన్గా. అదిగండి బస్సులో బస్సులోనే ఉన్నారు. అది కానీ బాబు గారు వస్తారు. అది కానీ స్టార్టింగ్లో అక్కడ ఉన్నారు కదా, లోపలికి అయితే అక్కడ ఉంది, అక్కడైతే ఓపెన్ చేసి ఇలా వచ్చేస్తారు అన్నమాట. ఇది ఉండదు. మొత్తం ఇన్వర్టర్స్, డీసీ, ఏసీలు మొత్తం చెక్ చేసుకొని మీదకి వస్తారనమాట. ప్యానల్ సైజ్ చెక్ చేసుకొని చూడడానికి. ఫుల్ అడావిడి ఉంది. ఇక్కడ చంద్రబాబు గారు
అదంతా చెక్ చేసుకొని బాబు అయితే స్టేజ్ దగ్గరికి వెళ్ళారు. రంగాల్లో అభివృద్ధి పథకాలను నిలపాలని నిరంతరంగా తపించే తపస్వి కుప్పం నియోజకవర్గ శాసన సభ్యులు, మన కుప్పం ముద్దు బిడ్డ, ఆంధ్రప్రదేశ్ ఆశా దీపమైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కుప్పం నియోజకవర్గం మరియు నలుగురు గ్రామం ఆత్మీయ స్వాగతం ఆహ్వానం పలుకుతూ వేదిక మీదకి విచ్చేవలసిందిగా వినియోగించుకుంటున్నామండి. బాబు గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తున్నారు తమ్ముళ్ళలో సైలెన్స్ అని. అదిగండి ఆ టెంట్ ఉంది కదా, ఆ టెంట్ దగ్గర మీటింగ్ అవుతుంది. ఈరోజు మనం ఇక్కడ నడిమూడి గ్రామంలో పిఎం సూర్య గారి యోజన కింద కుప్పంకి ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీ చేయడానికి సోలరైజేషన్ ప్రోగ్రామ్ మొదలు పెడుతున్నాం. ఒక టీమ్ ఎస్ఎంఆర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్కి ఒక ఆపర్చునిటీ అయ్యింది ఈ నడిమూరు విలేజ్ సోలరైజ్ చేయడానికి. ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఈరోజు మనం స్టార్ట్ చేసాం. మన సీఎం గారు వచ్చారు. లాస్ట్ 7 days నుంచి మనం కష్టపడుతున్నాం. డే అండ్ నైట్ కష్టపడి వీ హ్యావ్ ఇన్స్టాల్ అరౌండ్ 15 సోలార్ రూఫ్టాప్స్ అక్రాస్ దిస్ 15 హౌసెస్. ఈరోజు సీఎం గారు వచ్చారు అరౌండ్ 4 o'clock. టుడే 6th January 2025. ఈరోజు ఒక ఈ రూఫ్టాప్స్కి ఇనాగ్రేషన్ చేశారు. మనం అనేది ఇలాంటి సార్తో అందరూ కలెక్టర్ గారు డిఫరెంట్ అందరూ ఉన్నారు. సో యాజ్ ఎస్ఎం ఎనర్జీ టీమ్ అనేది బ్రీఫ్ చేసింది అబౌట్ సోలార్ ఎనర్జీ, ఎన్ని యూనిట్లు జనరేట్ చేస్తాయి, ప్యానెల్ గురించి, ఇన్వర్టర్ గురించి, అబౌట్ ద లైట్నింగ్ అరెస్టర్స్. సార్ సేఫ్టీ ఎక్స్పర్ట్స్ అంతా కూడా కనుక్కున్నారు. ఎలాగ బెనిఫిట్ అవుతుంది ఒక బేసికలీ బెనిఫిషరీస్కి, అలాగే ఒక నేచర్కి ఎంత అందరికీ తెలుసు. సో మంచి ఆపర్చునిటీ. మొత్తం కుప్పం నియోజకవర్గాన్ని కూడా రాబోయే కాలంలో సోలరైజ్ చేయబడుతున్నారు. సేమ్ అలాగే స్టార్టింగ్ విత్ నడిమూరు. Totally there are around a few houses. Entire Nadimuru will be solarized. The government officials are working on it. It is going to be a solar village and it totally of decarbonization of this area. Thank you. ఇక్కడ చూసారు కదా, ప్రతి ఇంటికి కూడా సోలార్ ఉన్నదండి. చూడండి అక్కడ చూసారు కదా, టాప్ ఆఫ్ ద బిల్డింగ్ అక్కడ. నెక్స్ట్ అదిగోండి అక్కడ. నెక్స్ట్ ఇలాగ 2 ఇల్లులు అయితే ఉన్నాయి అక్కడ. ఆ కిందట్లకు కూడా సెపరేట్గా. నెక్స్ట్ మీకు ఇంకా జూమ్ చేసి చూపిస్తాను చూడండి. మోస్ట్లీ ఇక్కడ నుంచి కనిపించినవన్నీ కూడా మీకు క్లియర్గా అప్డేట్ చేస్తాను. అదిగోండి ఆ బిల్డింగ్ మీద స్టాండ్స్తో చూసారు కదా సోలార్ అది. నెక్స్ట్ ఆ బిల్డింగ్స్ అరౌండ్ అండి కంప్లీట్గా 90 బిల్డింగ్ల పైగా అయితే సోలార్ అయితే పెడుతున్నారు. నెక్స్ట్ ఇదిగోండి మనకి బిల్డింగ్ పక్కనే ఇక్కడ ఒకటి కదా, ఈ పార్ట్ వేరే ఇంటికి, నెక్స్ట్ అది వేరే ఇంటికి, అది వేరే ఇంటికి, అది వేరే ఇంటికి, అలాగా సెపరేట్గా ఉన్నాయండి. దాని మీద కూడా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి అయితే మనకి కనిపించదని చెప్పి ఇక కనిపించినంత వరకు అయితే మీకు చెప్తున్నాను. సో చూసారు కదా, నిజంగా ఇంకా రాబోయే కాలం అంతా ఈ సోలరైజ్ అయ్యి మొత్తం గ్రీన్ ఎనర్జీ కింద తయారవ్వాలని చెప్పి అయితే మనం కోరుకొని ఫైనల్గా అయితే రోడ్డు మీదకి వచ్చాం. అక్కడైతే మీటింగ్ అయితే అక్కడ అవుతుంది. చూద్దాం. సోదరులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఇప్పుడే ద్రవిడ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం 2029కి ఏ విధంగా ఉండాలి, 2047కి ఏం చేస్తాం, మీ జీవితాల్లో ఏ విధంగా వెలుగులు తీసుకురావాలో దానికోసం ఈరోజు స్వర్ణ కుప్పం విజన్ 2027 కింద 29 కింద రిలీజ్ చేశాం. అక్కడి నుంచి నేరుగా నేను నిడుమూరుకు వచ్చాను. నిడుమూరుకు వచ్చినప్పుడు ఇక్కడ ఒక మంచి కార్యక్రమానికి, ఒకప్పుడు కరెంట్ ఎక్కడో ఉత్పత్తి అయ్యేది, ఆ కరెంటు మన దగ్గరికి వస్తే మనం వాడుకునేవాళ్ళం, కరెంటు రాకపోతే బాధపడుతూ తిట్టేవాళ్ళం. ఇప్పుడు కరెంటు మన ఇంటి మీదనే కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది రాష్ట్రంలోని మొట్టమొదటి గ్రామం, చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుంది. రాష్ట్రంలో 20 లక్షల కుటుంబాలకి ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వారందరికీ ఇండ్ల పైన కరెంటు ఉత్పత్తి చేసి తద్వారా కరెంటు ఉచితంగా ఇవ్వాలని మిగిలిన కరెంటు
కుప్పం నియోజకవర్గంలో అన్ని ఇండ్లకు సోలార్ పెట్టి తద్వారా మీరు వాడుకున్న తర్వాత కరెంటు డిపార్ట్మెంట్కి ఇచ్చే ఏర్పాటు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ సందర్భంగా విజయానంద్ గారు నిన్నటి వరకు ఎనర్జీ సెక్రటరీగా పనిచేసి సిఎస్గా పనిచేసి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ రాష్ట్రానికి అయ్యారు. వారు వచ్చారు. అదేవిధంగా ఈరోజు ఇంకొక కార్యక్రమం ఐఐటీలో 3వ స్థానంలో ఉంది. ఒక ప్రతిష్టాత్మకమైన ఆర్గనైజేషన్ ఇది. అలాంటి ఆర్గనైజేషన్ నుంచి డీన్ వచ్చారు ప్రొఫెసర్ రాజీవ్ జిందాల్, అదే మరిగా ప్రొఫెసర్ ప్రతీక్ సేన్ డీన్ ఐఐటి కాన్పూర్, ప్రొఫెసర్ మనోజ్, ఎమ్మెల్సీ శ్రీకాంత్, అదే మరి కొండే సర్పంచ్ అయినటువంటి మదమ్మ, ఇలాంటి అందరూ కూడా వేదిక పైన ఉన్నారు. ఈరోజు 2 కార్యక్రమాలకు ఒక హిస్టారికల్ కార్యక్రమాలు 2 చేసుకుంటున్నాం. మనం అయితే లాంతర్లో పెట్టి చదువుకున్నాం. అప్పుడు కరెంట్ వస్తుందంటే చాలా ఉత్సాహంగా అదొక పండుగ వాతావరణం. మా ఊరికి కరెంట్ వచ్చిందంటే గొప్పగా చెప్పుకునేవాళ్ళం. అక్కడి నుంచి ఇండ్లకు కరెంట్ వచ్చింది. తర్వాత కొన్ని రోజులకు పొలాలకు కరెంట్ వచ్చింది. పంప్సే ప్రాధాన్యత ఇచ్చాను. భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు తగ్గుతాయి. సోలార్ వల్ల, విండ్ వల్ల కరెంటు తయారు చేస్తే తద్వారా చాలా ఖర్చు తగ్గి మనకు కూడా వినియోగదారులకు భారం తగ్గుతుందని ఆ రోజు చెప్పాను. ఆ రోజే నేను ఒక మాట చెప్పాను, ₹1.50 నుంచి ₹2 వరకు కరెంట్ ఉత్పత్తి చేసే అవకాశాలు భవిష్యత్తులో వస్తాయని నేను అప్పట్లోనే చెప్పాను. ఈరోజు మనం ఒకసారి చూస్తే ప్రధానమంత్రి గారు ఒక కార్యక్రమం తీసుకున్నారు, సూర్యఘర్ అని. మన ఇండ్ల పైన కరెంటు ఉత్పత్తి చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్కరికి 2 కిలోవాట్లు కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి సబ్సిడీ ఇస్తారు. ఒక్కొక్క కిలోవాట్కి ₹30,000 చొప్పున ₹60,000 ఇస్తారు. కానీ ఈరోజు 2 కిలోవాట్లు పెట్టుకోవాలంటే 1,15,000 అవుతుంది. దీనివల్ల 200 యూనిట్లు నెలకు కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం వస్తుంది. మీరు 250 నుంచి ₹300 కరెంట్ ఛార్జీలు కడుతున్నారు. ఇప్పుడు ఇది కానీ చేసుకోగలిగితే 60 యూనిట్లు వాడుకోవచ్చు, 140 యూనిట్లు మళ్ళా గ్రిడ్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఒక ₹55,000 అప్పు ఉంటుంది. కాబట్టి ఒక 4-5 సంవత్సరాలు గ్రిడ్కి కానీ కరెంట్ ఇస్తే మీరు వాడుకున్న కరెంటు ఉచితం. 5 ఏళ్ల తర్వాత ఆ ప్యానల్స్ మీ సొంతం అవుతాయి. అక్కడి నుంచి మీకు ఆదాయం వస్తుంది. మళ్ళీ ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దగ్గర 300, 400 అంటే సంవత్సరానికి ₹4,000 మీకు కరెంటు ఉచితంగా వస్తుంది. ఖర్చు లేకుండా ప్యానల్స్ మేమే పెట్టి తద్వారా డిపార్ట్మెంట్కి మిగిలిన కరెంటు తీసుకుంటే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ చేస్తే తద్వారా 5 ఏళ్ల తర్వాత మీకు ఉచితంగా వచ్చినప్పుడు మళ్ళీ మీకు అదనంగా ఒక ₹4,000, ₹5,000 సంవత్సరానికి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇదే మాదిరిగా మీ యొక్క సబ్ స్టేషన్లోనే కుసుమ్ అనే పేరుతో ప్రధానమంత్రి ఇచ్చినటువంటి సబ్సిడీ తీసుకుని తద్వారా ఎంత అవసరమైతే కరెంట్ అక్కడక్కడే ఉత్పత్తి చేస్తాం. అక్కడ ఉత్పత్తి చేసి మీ వ్యవసాయానికి కరెంటు ఉచితంగా ఇస్తాం.